వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ నెల మే 17వ తేదీన ఆదివారం నుండి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభమై వచ్చే నెల జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠమాసం ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అధికమాసం ఏర్పడుతుంది. అయితే ఈ అధికమాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ అధికమాసంలో శుభకార్యాలు చేయడానికి ఎటువంటి ముహూర్తాలు ఉండవు. అసలు అధిక జ్యేష్ఠమాసం అంటే ఏమిటి? ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యకూడదు, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల మే 17 నుండి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం కాబోతోంది. దీన్ని పురుషోత్తమ మాసం అని అంటారు. ఈ అధిక మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలు, డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ అధిక మాసంలో లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా పూజించండి. రుణబాధలు తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. ఈ అధిక జ్యేష్ఠమాసాన్ని శూన్యమాసం అని అంటారు. కాబట్టి ఈ నెలలో శుభకార్యాలు చేస్తే ఆ కార్యానికి గ్రహబలం ఉండదు. కాబట్టి ఈ అధిక మాసంలో అంటే మే 17 నుండి జూన్ 15 వరకు శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు. అలా చేస్తే దంపతుల మధ్య కలహాలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే నూతన గృహప్రవేశాలు చెయ్యకూడదు. ఈ నెలలో గృహప్రవేశాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే కొత్తగా ఇల్లు కట్టుకునేవారు శంకుస్థాపన పనులు కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటి నిర్మాణంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా భూములు కొనడం, ఆస్తులు కొనడం చేయకూడదు. అలాగే ఈ నెలలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ నెలలో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారంలో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా వస్తాయి. అలాగే పిల్లలకు నామకరణ వేడుకలు, చెవులు కుట్టించడం చెయ్యకూడదు. అలాగే నిశ్చితార్థపు వేడుకలు, కొత్త వాహనాలు కొనడం అస్సలు చెయ్యకండి. ముఖ్యంగా ఈ అధిక మాసంలో శుభకార్యాలకు కూడా ముహూర్తాలు పెట్టించకూడదు. ఈ అధిక మాసానికి శ్రీ మహావిష్ణువు అధిపతి కాబట్టి ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా పూజించండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అయితే ప్రతిరోజూ విష్ణుమూర్తిని పూజించలేనివారు ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి మీ పూజగది ముందు కూర్చొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మాసంలో మీకు వీలైనంతవరకు సాయంత్రం పూట తులసికోటలో దీపం వెలిగించి తులసికోటకు 11 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అధిక మాసంలో తప్పనిసరిగా 33 వత్తులతో దీపదానం చెయ్యాలి. లేదా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయంలో 33 వత్తులతో దీపం వెలిగించండి. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ అధిక జ్యేష్ఠమాసంలో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కంటి వ్యాధులు, చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అధిక మాసంలో ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేసుకోండి. విశేషంగా ఈ అధిక మాసంలో తిరుపతి, భద్రాచలం వంటి వైష్ణవ దేవాలయాలకు వెళితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా పూజించండి. రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న శనిదోషాలు తొలగిపోయి ధనలాభం కలిసివస్తుంది. అలాగే గోవుకు అరటిపండ్లు తినిపించడం లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ అధిక జ్యేష్ఠమాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే కొన్ని ప్రాంతాలలో ఈ నెలలో మునక్కాయను తినకూడదని నమ్మకం ఉంది. అయితే ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న దక్షిణావృత శంఖన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి. ఈ అధిక జ్యేష్ఠమాసంలో దక్షిణావృత శంఖన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఇంట్లో తులసికోట లేనివారు కొత్తగా తులసికోటను తెచ్చుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ జ్యేష్ఠమాసంలో
లక్ష్మీస్వరూపమైన తులసిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఈ అధిక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు లక్ష్మీనారాయణుణ్ణి తప్పనిసరిగా పూజించాలి. ప్రతి శనివారం ఉదయాన్నే స్త్రీలు తలస్నానం చేసి విష్ణుమూర్తిని లక్ష్మీదేవి పటాలకు పసుపు, కుంకుమల బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో అలంకరించి పూజ చేసుకోండి. విష్ణువుకు ప్రీతికరమైన తులసి దళాలతో అర్చన చేయాలి. అలాగే ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజలో నైవేద్యంగా పాయసం లేదా అరటిపండ్లు నివేదించాలి. ఈ విధంగా చాలా సులభంగా ఈ అధిక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు విష్ణుమూర్తిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో మీకు వీలైనంత వరకు ఈ అధిక మాసంలో ఉసిరి చెట్టును పూజించినా చాలా మంచిది. ఉసిరి చెట్టు మొదట్లో కొన్ని పాలు పోసి నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అఖండ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ఈ జ్యేష్ఠమాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని వస్తువులు వేసుకొని స్నానం చేస్తే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో గురుబలం పెరిగి అదృష్టం పెరుగుతుంది. అలాగే విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి ఆకులను నీటిలో వేసుకొని తలస్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే నల్ల నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేస్తే జాతకంలో శని ప్రభావం తగ్గి ఐశ్వర్యం కలిసివస్తుంది. అలాగే నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ అధిక జ్యేష్ఠమాసంలో మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి స్వామివారికి పసుపు వస్త్రాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. మీరు కోరిన ఉద్యోగం వెంటనే వరిస్తుంది. ఇక మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ జ్యేష్ఠమాసంలో ఒక డబ్బాలో పచ్చకర్పూరం, 2 లవంగాలు పెట్టి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే మీ బీరువాలో డబ్బు, నగలు పెట్టే ప్రదేశంలో పసుపు రంగు వస్త్రాన్ని వేసి ఆ వస్త్రంపైన డబ్బు, నగలు పెడితే మీ సంపద రెట్టింపవుతుంది. అయితే ఈ జ్యేష్ఠమాసంలో ఎలక్ట్రిక్ వస్తువులు, తోలు వస్తువులు, పదునైన వస్తువులు, అలాగే ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు. ఇక మీ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగం రావాలన్నా లేదా వివాహం జరగాలన్నా, ఇలా ఏ కోలిక నెరవేరాలన్నా సరే ఈ మాసంలో హనుమాన్ చాలీసాను ఎక్కువగా జపించండి. ఇక ఈ అధిక మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. దీపాన్ని లక్ష్మీస్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతితో కాని అగరవత్తితో కాని దీపాన్ని వెలిగించాలి. పూజగదిలో వెలిగించే దీపం, ప్రమిద నేరుగా నేలపైన పెట్టకూడదు. దీపం కింద తమలపాకును పెట్టి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అలాగే దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు. ఈ అధిక మాసంలో చేసే దానాలకు అక్షయ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. విశేషంగా ఈ మాసంలో మజ్జిగ నీళ్లు దానం చేస్తే అత్యంత పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ అధిక జ్యేష్ఠమాసంలో బ్రాహ్మణులకు విసిరికర్రను దానం చేస్తే దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ నెలలో ఒక్కసారైనా సరే ఆకలితో ఉన్న పేదలకు కడుపునిండా భోజనం పెడితే మీరు అనుభవిస్తున్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఈ నెలలో నది స్నానాలు చేస్తే జన్మజన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ మాసంలో తలస్నానం చెయ్యాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు మీ శరీరమంతా నువ్వుల నూనెతో మర్దన చేసుకొని తలస్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అయితే మంగళవారం మరియు శుక్రవారం పూట తలస్నానం చేయకండి. ఈ మాసంలో విష్ణు సహస్రనామాలు జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా ఈ అధిక మాసంలో చిన్న చిన్న నియమాలు పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.